సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడైతే మనతో పాటు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాము. సార్ నమస్తే. చెప్పండి సార్, అసలు మొత్తము ఈ రోజు ఎంత మంది వచ్చారు? ఇప్పటి వరకు 6 days అయింది. సో ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారు? ఇప్పటి వరకు ఈ అభయస్థం స్కీమ్ కింద ఈ బేగం బజార్ ఏదైతే వార్డు ఉందో 4 డివిజన్ చేశారండి. ఇక్కడ బేగం బజార్ లో ఇది ఒకటి, తర్వాత సంజయ్ నగర్ కమ్యూనిటీ హాల్ ఒకటి, తర్వాత శివాజీ కమ్యూనిటీ హాల్ ఒకటి, హరిజన వాడా సేవక్ మండలి ఒకటి. ఈ 4 దగ్గరలో సెంటర్లు పెట్టారు. 4 దగ్గర కూడా 8 కౌంటర్లు పెట్టారు. 3 కౌంటర్లు వచ్చేసి అభయస్థం రిసీవ్ చేసుకుంటారు. 4th కౌంటర్ వచ్చేసి ఆల్ గ్రీవెన్సెస్ ఇంక్లూడింగ్ రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా తీసుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చేయడం అవుతుంది. అట్లా హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టాము. అక్కడ రాయించే వాలంటీర్స్ కూడా పెట్టాము, తెలియకుంటే కూడా ఇదని మొత్తం అనేది. సో ఇక్కడ ఈ డివిజన్లో, ఈ బేగం బజార్ డివిజన్లో ఈ దూత్ఖానాలో నిన్నటి వరకు అభయస్థం కింద 2885 అప్లికేషన్స్ వచ్చాయండి. తర్వాత అక్కడ వచ్చేసేసి 631 వచ్చేసేసి అదర్ గ్రీవెన్సెస్ వచ్చాయి. ఇప్పటికి ఈ రోజుకు 229 అభయస్థం వచ్చాయి. తర్వాత 122 వచ్చేసేసి అక్కడ ఇవి వచ్చేసేసాయి. అదర్ ఇవి వచ్చేసాయి. అంటే ఆల్మోస్ట్ 3000 ఇవి క్రాస్ అయిపోయినాయి. అక్కడ దాదాపుగా అవి 753 వరకు అదర్ వచ్చాయి. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంకా బాగా వచ్చే ఆస్కారం ఉన్నది. అయితే ప్రజలైతే బాగానే యూజ్ చేసుకుంటున్నారు అనమాట, ఫ్రీవి అన్ని. సో ఎలా అంటే ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతోంది సార్? అంటే వీళ్ళకి ఇప్పుడు ఇదంతా డేటా ఎంట్రీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అసలు ఎప్పటికి తెలుస్తాయి వీళ్ళందరికీ మాకు ఇవి వచ్చేయి లేదు అన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికి వస్తుంది? నిన్ననే మా డిప్యూటీ కమిషనర్ గారు ఫోన్ చేశారు. ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఉంది, ఏ విధంగా ఫీడ్ చేయాలి ఏ విధంగా చెప్పేసి అని ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. సో మేము ఇక్కడనే ఉన్నాము. అయితే ఏంటంటే ఇవి అన్ని ఫీడ్ చేయడానికి వాళ్ళకి మెసేజ్ వెళ్తున్నట్టు, ఏదంటే వాళ్ళకి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిపోయింది. ఇన్ కేసు ఇక ఎంక్వైరీ చేసేటప్పుడు ఇంకేదైనా తక్కువ పెట్టినా ఏది చేసినా అర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ సర్వే చేసి వాళ్ళకి కూడా ఏమైనా తక్కువ ఉంటే కూడా తీసుకొని చేస్తుండొచ్చు ఇదాన్ని మొత్తం ఇట్లా. సార్ ఒక కమిషనర్ గా, అసిస్టెంట్ కమిషనర్ గా చెప్పండి, ఇలాంటివి ఎలా అనిపిస్తుంది? పథకాలన్నీ పెట్టడం ఆల్మోస్ట్ 1 month అయింది కాంగ్రెస్ వచ్చి, బట్ జోష్ గా అయితే సాగుతుంది అని చెప్పాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఎవరైతే అర్హత ఉన్నా అయితే బిలో పావర్టీ లైన్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ స్కీమ్స్ వర్తింపజేయాలనే ముఖ్య ఉద్దేశం మంచిగా ఉన్నది. సో మా అందరినీ కూడా స్టాఫ్ను కూడా ఇది వేసేసి మాకు అందరిని డిప్యూట్ చేసిరు. ఆల్ వర్క్స్ కూడా మేము ఏం చేయట్లేదు, కంప్లీట్ మీద మేము 6-7 days నుంచి కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారు అనుకో వాళ్ళకు ఇది కావడము, లబ్ధి పొందడం అయితే బెనిఫిషరీస్ రావడం మాత్రం చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనే ఉద్దేశం. రేషన్ కార్డులు అయితే అక్కడ ఇస్తున్నారు కదా, మరి అక్కడ ఏం అడుగుతారు? ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలా? ఇదివరకు లాగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్తారా? ఇప్పుడు మేడం ఇక్కడికి ఏంది అంటే మనకు ఏంటంటే వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నారు, కానీ ఇంకొకటి ఏంటంటే ఏది ఇచ్చినా తీసుకోమని చెప్పారు మాకు. నెక్స్ట్ వాళ్ళకి ఏదో ఫోన్ నంబరు, వాళ్ళ నేము, హస్బెండ్ నేము, ఫాదర్ నేమ్ రాసుకొని ఫోన్ నెంబర్ ఉన్నది కదా, దాని తర్వాత డీటెయిల్గా అనేది చేసుకుంటారు. ఉన్న ప్రోగ్రామ్ ఇది కనబడుతున్నది అంటే ఇట్లా. సార్ ఇంకొక విషయము అంటే ఇప్పుడు మహిళలకి జెంట్స్ కి సెపరేట్ గా లైన్స్ అవి పెట్టారు. ఫ్యామిలీకి ఒక అప్లికేషన్ ఏనా, లేదా మహిళలు సెపరేట్ గా జెంట్స్ సెపరేట్ గా పెట్టుకోవచ్చా? లేదండి, ఫ్యామిలీకి ఒకటే అప్లికేషన్. మహిళలకు ఎందుకు కౌంటర్ సపరేట్ పెట్టినామంటే ఇప్పుడు సపోజ్ ఎవరు మహిళా అప్లికేషన్ అన్నా కానీ జెంట్స్ అప్లికేషన్ అన్నా కానీ అయితే ఏంటంటే వాళ్ళు జెంట్స్ తీసుకొచ్చారా అప్లికేషన్, లేడీస్ తీసుకొచ్చారా, అందుకని ఒకటే లైన్లో ఉంటే బాగుండదనే ఉద్దేశంతో మహిళలకు సపరేట్ పెట్టాము. 2 మహిళ, ఫస్ట్ కౌంటర్ మహిళకు, సెకండ్ కౌంటర్ మహిళకు, థర్డ్ కౌంటర్ జెంట్స్కు, 4th కౌంటర్ వచ్చేసి మహిళ కానీ జెంట్స్ కానీ జనరల్గా అది ఎవరన్నా ఇవ్వచ్చు అన్నట్టు అనమాట. సార్ ఆర్టీసీ బస్ ఫ్రీ పెట్టిన దగ్గర నుంచి మహిళల్లో అయితే ఒక అపోహ ఉంది, గ్యాస్ కూడా మహిళల పేరు మీద ఉంటేనే 500 వస్తుందేమో అని. ఇలాంటివన్నీ కూడా మేము అప్లికేషన్లు ఇస్తేనే మాకు తొందరగా వస్తాయేమో, ఇలాంటివన్నీ అయితే పెట్టుకున్నారు. సో అలాంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు?
అంటే అట్లాంటిది ఏం లేదు. ఎవరైనా కూడా ఇంటి కనెక్షన్ ఉందా లేదా, కన్జ్యూమర్ నంబర్ ఉన్నదా లేదా, వాళ్ళు కూడా మేము హెల్ప్ డెస్క్ లో చెప్తున్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క ఇంటికి 2-3 అప్లికేషన్ స్టార్టింగ్ లో తీసుకొచ్చారు. అట్లా కాదని కూడా వాళ్ళు కూడా గైడ్ చేశాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒకరు అయితే కుటుంబ యజమాని ఉంటారో ఆయన ఫోటో పెట్టి ఆయన డీటెయిల్స్ ఇచ్చి, అయితే కింద అయితే డీటెయిల్స్ ఉన్న రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఆధార్ నంబరు కుటుంబ యజమాని రాసి, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దాంట్లో రాసేసి, వాళ్ళు ఏం రిలేషన్ అవుతారు, వాళ్ళకు భార్య, కొడుకు, కోడలు, ఈ విధంగా. ఇప్పుడు సపోజ్ కుటుంబ యజమానికి ఒక 65 years ఉంటాడు అనుకుందాము, వాళ్ళకు అని కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేసి చెప్పడం. ఇక్కడ లోకల్ లీడర్లు కూడా చెప్పాము. ఇప్పుడు 65 years ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది అనుకోండి, ఆయన టిక్ చేసుకుంటే అది సరిపోతుంది. కోడలకు గృహలక్ష్మిది టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన గ్యాస్ కూడా టిక్ చేస్తే సరిపోతుంది. మన గృహజ్యోతి అని చెప్పేసి 200 units ఎవరైతే మినిమం యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ గురించి కూడా అది కూడా టిక్ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఇండ్లు లేని వాళ్ళు ఎవరు అన్నారు అనుకో, ఇందిరమ్మ ఇండ్ల కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద అది కూడా టిక్ చేస్తే సరిపోతుంది. దెన్ ఆఫ్టర్కు తర్వాత వెరిఫై చేసి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే ఇది అనేది గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా మేము ఇది చేస్తాం. ఇదాన్ని మొత్తం సార్ ఇంకా ఇక్కడ 5 రోజుల నుంచి ఏమి భద్రతా సిబ్బంది అంత భద్రతా ఏర్పాట్లు అన్ని ఎలా జరిగాయి సార్? అంత బాగానే జరుగుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిప్యూట్ చేశారు. ఒక ఎస్ఐ, 2-3 కానిస్టేబుల్స్. క్రౌడ్ ఎక్కువ ఉందనుకో, ఇక్కడ బీట్ వాళ్ళు ఉంటారు కూడా, వాళ్ళని కూడా పిలిపించి కూడా ఇది కంట్రోల్ చేయడం జరుగుతున్నది. అంతేనా కూడా ఇక్కడ కూడా స్థానిక లీడర్స్ కూడా, మా కార్పొరేటరు, మిగతా ఇదొక లీడర్స్ అందరూ కూడా, ఇప్పుడు ఈ పురుషోత్తం కానీ ఇంకెవరో వీళ్ళు ఉన్నారు అందరూ, ఎందుకంటే నేను కూడా కొత్తగానే ఇక్కడ, వీళ్ళందరూ కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. ఇంకొకటి ఆర్పీలు కూడా అన్ని బయట ఇంటింటికి కూడా ఫామ్స్ పంచడం జరుగుతున్నది, ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. లోకల్ లీడర్ కూడా మొబిలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కాలనీలో ఎవరైనా చేసుకొని వాళ్ళు కూడా ఇంటింటికి పోయి కూడా చెప్తున్నారు. దానివల్ల కూడా మాకు మా అప్లికేషన్స్ అన్ని వస్తున్నాయి. చివరిగా ఒక్కటి చెప్పండి, మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కొన్ని చోట్ల అయితే అవకతవకలు జరుగుతున్నాయి. అంటే అప్లికేషన్లు కూడా అమ్మేసుకుంటున్నారు 40 రూపాయలకి. ఈవెన్ ప్రజా దర్బార్ పక్కనే నిన్ను అమ్మేస్తున్నారు. సో మీరు ఏమంటారు? అలాంటివి ఏం జరగకుండా చూసుకుంటున్నారు ఇక్కడ? మా దగ్గర ఇట్లాంటిది ఈ ప్రెమిసెస్ లో కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇది కాదు కూడా అట్లాంటివి జరగట్లేదు, జరగవు కూడా. ఇది అనేది మేము అందరూ కూడా స్టార్టింగ్ వచ్చిన రోజే లోకల్ లీడర్లు కూడా చెప్పాము, ఇట్లాంటిది ఆస్కారం ఉండేది. ఎందుకంటే మేము ఎన్నో సర్వీస్ చేసాము, ఇట్లాంటివి జరగకూడదు ఏదైనా మొత్తం అని కూడా చెప్పాము. ఏమి అట్లాంటిది లేదు, అన్ని ఫ్రీ అప్లికేషన్ వేరే. ఇంకా వీలైతే స్టార్టింగ్ లో కొద్దిగా ఫామ్స్ తక్కువ చేసిరు కాబట్టి జిరాక్స్ వాళ్ళు లోకల్ లీడర్ జిరాక్స్ తీసి కూడా మేము కూడా ఇవ్వడం జరిగింది అట్లా. ఎందుకంటే అందరూ ఎవరు కూడా నిజమైన లబ్ధిదారుడు ఎవరు కూడా మిస్ కావద్దనే ఉద్దేశంతో, వాళ్ళకి జిరాక్స్ అయినా చెల్తుందనే ఉద్దేశంతో చెప్పి వాళ్ళ జిరాక్స్ కాదేమో యాక్సెప్ట్ కాదేమంటే కూడా మేము స్టాంప్ వేసి ఇచ్చి మేము ఎక్నాలజ్మెంట్ ఇచ్చిందంటే అది ఒరిజినల్ అయిపోతుందని చెప్పడం కూడా జరిగింది అందరికి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.